కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయా? జిల్లాలో రోజుకో కొత్త పంచాయతీ పుట్టుకొస్తుందా? గాంధీ భవన్లో నిరసనలు చేయొద్దని సీఎం చెప్పిన నేతలు లైట్ తీసుకుంటున్నారా? కాంగ్రెస్ క్యాడర్ ఆందోళనతో గాంధీ భవన్ ధర్నా చౌక్ను తలపిస్తున్నదా? ఇంతకు హస్తం నేతల మధ్య విభేదాలకు కారణాలేంటి? అంతర్గత విభేదాలు కట్టడి చేసేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ప్రతి జిల్లాలో నేతల మధ్య విభేదాలు బయటపడుతుండడం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. నేతలను కంట్రోల్ చేసేందుకు అటు ముఖ్యమంత్రి ఇటు పీసీసీ చీఫ్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతున్నది. గాంధీ భవన్ లో ఆందోళనలు చేయొద్దని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా క్యాడర్ పట్టించుకోవడం లేదు. నిత్యం కాంగ్రెస్ నేతల నిరసనలు ఆందోళనలతో గాంధీ భవన్ కాస్త ధర్నా చౌక్ను తలపిస్తున్నది. గత 2 నెలల నుంచి గాంధీ భవన్ లో ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీ నేతల కంప్లైంట్స్ తోనే కాలం గడిచిపోతున్నది. పార్టీ క్రమశిక్షణ సంఘానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో పాలకుర్తి కాంగ్రెస్ నేతల పంచాయతీ నుంచి మొదలుకుంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారిన కామారెడ్డి నేతల కొట్లాటతో పాటు జహీరాబాద్ గొడవలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఈ వివాదాలు పూర్తి స్థాయిలో సద్దుమనాక ముందే మరిన్ని సమస్యలు పార్టీ పెద్దల ముందు వచ్చిపడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య నెలకొన్న సమీక్షా సమావేశం చిచ్చు మరింత ముదిరింది. ఎండోమెంటో ఆఫీసులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంపై సమీక్ష చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రి నోటీసులో లేకుండా ఆమె డిపార్ట్మెంట్లో కడియం ఎలా రివ్యూ నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ లేవనెత్తిన అభ్యంతరాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి రియాక్ట్ అయ్యారు. దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించలేదని, తన నియోజకవర్గ ఆలయాల ఇష్యూని మాత్రమే ఎండోన్మెంట్ అధికారులకు తెలియజేశానని వివరణ ఇచ్చారు. అంతటితో ఆగకుండా కొండా ఫ్యామిలీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ప్రజల్లో లేనివారు ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసి నిత్యం వార్తల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొత్త వివాదానికి తెరలేపారు. దీంతో కొండా ఫ్యామిలీ వర్గం కడియం శ్రీహరిపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కడియం కామెంట్స్ తో వరంగల్ పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. నల్గొండ జిల్లా పాలిటిక్స్ సైతం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆందోళన చేస్తున్నది. అసలైన కాంగ్రెస్ నేతలను కాదని మండల కమిటీలలో ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో తుంగతుర్తి క్యాడర్ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మండల కమిటీలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. అంతకంటే ముందు అరవపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర చర్చకు దారితీసింది. ఫ్యాక్షన్ తరహాలో అటు మందల సామేల్ వర్గం, ఇటు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య కొట్లాట రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అసలైన కాంగ్రెస్ క్యాడర్ అంతా గాంధీ భవన్ లో ప్రొటెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సామేల్ హటావో, కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు తుంగతుర్తి కాంగ్రెస్ నేతలు. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. తర్వాత ఏదో పేపర్లో చాలా విషయాలు వచ్చినాయి. ఏదో ఎవరు కోరిపై సీఎం గారికి రాశారు, ఇంకెవరికి రాశారు, వివరణ అడగాలని అన్నారు. అసలు నేను తప్పే చేయలేదు. వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తానికి అధికార పార్టీ నేతల మధ్య విభేదాల్ని కట్టడి చేయడం కాంగ్రెస్ పెద్దలకు సవాల్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలను కాంగ్రెస్ కార్యకర్తలు బేఖాతరు చేస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ మధ్య విభేదాలను పార్టీ పెద్దలు ఎలా అధిగమిస్తారో చూడాలి.